అవుతున్నాయి కాబట్టి అసలు ఏం జరిగింది? ఎక్కడ గ్యాప్ వచ్చింది? బీఆర్ఎస్ పార్టీకి, కవిత గారికి ఎక్కడ గ్యాప్ వచ్చింది? ఎక్కడి నుంచి ఆవిడ దయ్యాలు అనుకుంటూ వచ్చారో, ఆ దయ్యాల పేర్లు బయటకొచ్చాయా? అప్పటి నుంచే నిజంగానే ఆవిడని మొదటి నుంచి టార్గెట్ చేస్తూ పార్టీలో ఒంటరిని చేశారా? ఏం జరిగింది? ఎందుకు ఈ స్థాయిలో వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది? ఎస్పెషల్లీ తండ్రి కూతుర్ల మధ్య గ్యాప్ రావటం అనేది. ఓకే. ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి, తెలంగాణ ప్రజలకి నమస్కారం. ఈరోజు నిజంగా కూడా ఇది బాధాకరమైన విషయం మాలాంటి వాళ్ళందరికీ. ఎందుకంటే కవితక్క గారు 2006లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చింది. ఒక మంచి జీవితాన్ని యుఎస్లో మంచి లైఫ్ స్టైల్ని వదులుకొని వచ్చింది ఇక్కడికి. తెలంగాణ ఉద్యమంలో అంటే మహిళల పాత్ర అనేది చాలా తక్కువ ఉండేది అప్పుడు ఉద్యమంలో. అంటే తెలంగాణలో మహిళలు బయటకు వచ్చి ఉద్యమం చేయడం అనేది చాలా తక్కువ ఉండేది. కవితక్క గారు తెలంగాణ జాగృతి స్థాపించి 2007లో మహిళలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పేరిట బతుకమ్మను ఎత్తుకొని అంటే కేసీఆర్ గారి తర్వాత ఈ తెలంగాణలో ప్రతి మూల తిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కవితక్క గారు. లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సింగరేణి కార్మికుల కష్టాలలో ఏంటి, మహిళల కష్టాలలో ఏంటి, మహిళలను ఏకం చేయడంలో ఏంటి, తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ప్రత్యేక గుర్తింపుని తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్న వ్యక్తి ఆమె ఆ రోజు కూడా ఇండిపెండెంట్ గా తెలంగాణ జాగృతి పేరిట ఇండిపెండెంట్ అంటే తెలంగాణకి ఒక సంస్కృతి సాంప్రదాయాలకు ఒక విభాగం అనేది ఉండాలి. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి కానీ భాష యాస కానీ వెనుకబడిపోయి ఉంది. తెలంగాణ కంటే రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీ ఎట్లుందో ఒక సంస్కృతి విభాగానికి ఉండాలి అని చెప్పి ఆ రోజు జయశంకర్ సార్ గారి స్ఫూర్తితోని కేసీఆర్ గారి ఆలోచనల మేరకు స్థాపించిన పార్టీ తెలంగాణ జాగృతి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కవితక్క గారు ఏ అంశం జాగృతి పేరిట తీసుకొని పోరాటం చేసినా కూడా దాన్ని సాధించే వరకు తన పోరాటం చేస్తూనే ఉన్నారు. 2009లో అప్పుడు ఎలక్షన్ అంటే తను మొత్తం తిరిగి వర్క్ చేసుకున్న ప్లేస్ లో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా కూడా అక్క ఏ రోజు కూడా నిరుత్సాహ పల్లేదు, పార్టీ అధైర్య పల్లేదు. ఆ రోజు 2009లో కేసీఆర్ గారికి కరీంనగర్ లో తను ప్రచారం చేసి సార్ని గెలిపించుకున్నారు. ఆ తర్వాత కూడా తెలంగాణ అంతా తిరిగి అంటే 2014లో వీళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అక్కకి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎంపీ టికెట్ కూడా అదేంటంటే మధు యాష్కి గారి మీద ఇచ్చిండ్రు. అంటే ఏ రకంగా అంటే మధు యాష్కి గారు కూడా చాలా మంచి లీడర్, తెలంగాణ కోసం ఆయన వచ్చి ఇక్కడ తెలంగాణ కోసం ఫైట్ చేసిన లీడర్. అట్లాంటి అంటే అది కూడా ఒక కుట్ర, అంటే వాళ్ళకి ఆప్షన్ లేని పరిస్థితిలో ఆ రోజు ఇచ్చింది. ఎందుకంటే జాగృతి పేరిటలా ఏడ నిల్చోబెట్టినా తెలంగాణ మొత్తంలో కవితకి ఏడ నిల్చున్నా కూడా గెలిచే పరిస్థితి ఆ రోజు. ఎమ్మెల్యేగా అయినా ఎట్లయినా ఎంపీ టికెట్ ఇచ్చి అంటే ఎమ్మెల్యేగా సైడ్ చేయడం కోసం ఎంపీ టికెట్ ఇచ్చి ఆ రోజు కవితక్క గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. 150,000 మెజార్టీతోనే ఆ రోజు మధు యాష్కి గారి మీద అక్క గెలిచిన తర్వాత అంటే తెలంగాణ గొంతుని బలంగా పార్లమెంట్ లో వినిపించిన వ్యక్తి కవితక్క గారు. ఆ రోజు తెలంగాణ బాధలేంటి, తెలంగాణ అవసరాల కోసం ఏంటి. ఆ తర్వాత ఉత్తమ పార్లమెంటరియన్ కూడా తను ఫస్ట్ టైం ఎంపీ అయ్యి కూడా ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తీసుకున్న మహిళ ఎవరైనా ఉన్నారు ఎంపీ అని అంటే అది కవితక్క గారు. ఇవన్నీ చూసి 2019లో ఎప్పుడైతే మళ్ళీ సెకండ్ టైం ఎంపీ టికెట్ ఇచ్చిండ్రో అది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు మీడియా అంతా కోడై కూసింది. మా జాగృతి కార్యకర్తలం నాయకులం మేమందరం కూడా చెప్పినాం. ఆ రోజు మాకు వచ్చిన పిలుపేంటి, 2019లో అక్కకి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు జాగృతి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ప్రచారానికి రావద్దు, టీఆర్ఎస్ వాళ్ళే చేస్తారు, జాగృతి వాళ్ళు వస్తే టీఆర్ఎస్ వాళ్ళు చేయరు అన్న కండిషన్తోని జరిగింది. పోనీ ఇంతమంది ఎమ్మెల్యేలని ఆ కాన్స్టిట్యున్సీలా కవితక్క గారు కష్టపడి తిరిగి ప్రతి నియోజకవర్గం తిరిగి అంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఈ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో కవితక్క వెనకాలని ఇంతకు ముందు నుండి కుట్రలు చేసినో ఇది ఇప్పటిది కాదు, గత 15 సంవత్సరాలుగా అక్క మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. అప్పుడు ఎంపీగా ఓడగొట్టింది వీళ్ళంతా కలిసి. ఒక 118 మంది అక్క మీద నామినేషన్ వేసినప్పుడు సెకండ్ టైం మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేమా మేడం? మనం చెప్పొచ్చు కదా, వీళ్ళు మేము పసుపు బోర్డు తీసుకొచ్చే బాధ్యత మాది, మీరు విత్డ్రా చేసుకోండి అని ఆ రోజు పార్టీ నుండి ఏం స్టాండ్ రాలేదు. పోనీ ఈ ఎమ్మెల్యేలు అంతా కనీసము పోలింగ్ బూతులలో టీఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఏజెంట్ లేరు కూర్చోవడానికి. జాగృతి కార్యకర్తల నాయకులు ఆ రోజు వచ్చి అక్క దగ్గర ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. అక్క ఓడిపోయిన తర్వాత సంవత్సరాల తర్వాత సార్ పిలిచి కవిత నేను తెలుసుకున్నా, నీ ఓటమికి కారణం ఎమ్మెల్యేలని తెలుసుకున్నా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, ప్రోటోకాల్ ఉండాలి నీ జిల్లాలో అంటే అక్క అప్పుడు వద్దన్నారు.
నాకు ఎమ్మెల్సీ వద్దు, నా జిల్లాకి నాకు ఇన్ఛార్జికి ఇయ్యంటే నేను వర్క్ చేసుకుంటాను. కానీ సారే చెప్పారు లేదు ప్రోటోకాల్ ఉండాలి, ఎందుకంటే ఎమ్మెల్యేలు చేసిన మిస్టేక్ కదా, నువ్వు ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉండాలి అని ఎమ్మెల్సీ సార్ ఇస్తే అక్క తీసుకున్నారు. అక్క అడిగి ఏదో కేసీఆర్ గారి కూతురు కదా అందుకే ఇచ్చిన. ఒకవేళ నిజంగా పదవుల మీద కనుక కవితక్క గారికి ఆశ ఉంటే ఆ రోజు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే నాకు మినిస్టర్ ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని చెప్పి కొట్లాడేవాళ్ళు. కానీ అప్పుడు మౌనంగా ఉన్నారు. మేము ఎన్నోసార్లు అడగడం జరిగింది, అక్క ఇంత అన్యాయం జరుగుతుంటే మీరెందుకు మాట్లాడతలేరు అని. మనం అధికారంలో ఉన్నాం కదా, అయినా ప్రతిపక్షంలో ఉన్నట్టు మనకి ఇంత జరుగుతుంటే, పార్టీలో మీ స్థానాన్ని మిమ్మల్ని ఇంత కష్టపెడుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారని అక్క ఒకటే చెప్పారు, మనం తెలంగాణ సాధించుకున్నాం, ఈ సాధించుకున్న తెలంగాణకి కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటది. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అవసరం. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు 2019లో ఆవిడకి ఎంపీ టికెట్ ఇస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ ఓడగొట్టారు కలిసి అని. మరి 2014లో ఆవిడ గెలిచినప్పుడు ఎవరు పనిచేశారు ఆవిడ గెలుపు? మరి 2014లో ఒక వాతావరణం అనేది క్రియేట్ అయింది. కవితక్క గారిని తెలంగాణ మొత్తంలో ఎక్కడ నిల్చోబెట్టినా, అది ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ, ఆ కవితక్క ఏడ నిల్చున్నా గెలిచే పరిస్థితి. ఆ రోజు వీళ్ళకు ఆ పరిస్థితి ఎందుకు మారింది అంటే వీళ్ళు చేసిన వాటి నేను చెప్తున్నా కదా, సిద్దిపేట ఉన్నట్టు, సిరిసిల్లు ఉన్నట్టు గజ్వేల్కి ఇచ్చిన నిధులు నిజామాబాద్కి ఎందుకు ఇవ్వలేదు? కవితక్క గారు ఎన్నో సార్లు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్నిసార్లు చెప్పిండ్రు నిధులు, ఎన్నోసార్లు ఎన్నో విషయాలు ఎన్నో సమస్యల గురించి మాట్లాడితే కవితక్క గారికి ఆ లెవెల్లో నిజామాబాద్కి ఇవ్వలేదు. మరి అవన్నీ పార్టీ చేసిన తప్పే కదా. పార్టీ కోసం అక్కగారు తన రక్తాన్ని తన చెమటని దారబోసి మమ్మల్ని ఎప్పుడు ఈ ఎమ్మెల్యేకి పనిచేయండి, ఈ ఎంపీకి పనిచేయండి, వీళ్ళకి పనిచేయండి అంటే తెలంగాణ జాగృతి అధికారాన్ని ఆశించలేదు. మేము అధికారాన్ని కోరుకోలేదు. బీఆర్ఎస్ శరీరం అయితే మేము ఒక ఆత్మలాగా బీఆర్ఎస్ పార్టీకి పనిచేసినాం. మేము అధికారాన్ని ఆశించకుండా ఎవరికి పని చేయమంటే వాళ్ళకి పనిచేసి మా గోల్ కేసీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు కవితక్క గారు మాట్లాడడానికి కూడా ఒకటే ఒక రీజన్, కవితక్క గారి మీద గత 15 సంవత్సరాల నుండి కుట్రలు జరిగినాయి. నవ్వుకుంటూ అక్క అన్ని భరించిండ్రు, ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. కానీ ఈ రోజు కేసీఆర్ గారి మీద, అధినాయకుని మీద మేమందరం ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి, ఆయన మా జాతిపిత, రేపు భావితరాలకైన ఆదర్శమూర్తి, రేపు ఆయన చరిత్రను భావితరాలు చదువుకోవాల్సిన ఆయన మీద ఈ అవినీతి మరక వేస్తే పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదు కదా. ఉద్యమంలో నుండి పుట్టిన ఈ పార్టీ, ఇది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, మరి ఎందుకు తెలంగాణ బంధుకు పిలుపునియలేదు? తెలంగాణ ఆయన బీఆర్ఎస్ పార్టీ అధినేత కదా, తెలంగాణ జాతిపిత కదా, ఈ తెలంగాణ తెచ్చిన ఒక గొప్ప వ్యక్తి మీకు కదా. ఆయన గురించి పార్లమెంట్ లో అక్క క్లియర్ గా చెప్పిండ్రు. ఈ రోజు చాలా మంది మాట్లాడతారు, ఆమె కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిస్తారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, కానీ అక్క క్లియర్ గా చెప్పిండ్రు కదా, ఆయన కాలు గోటితోని సమానంగాని వ్యక్తి ఈ రోజు కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటే పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అని. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడిన వాళ్ళని కాలు గోటితో సమానం అని పోల్చారు కదా. ఈ రోజు అక్క జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే నా పోరాటం అనేది బీజేపీ మీదనే, నన్ను 5.5 నెలలు ఒక అసత్యమైన ఒక ఆధారం లేని కేసులో నన్ను 5.5 నెలలు జైల్లో పెట్టిండ్రు అన్నది. ఇవన్నీ కవితక్క గారు పార్టీ కోసం, మాలాంటి కార్యకర్తల కోసం, కార్యకర్తల యొక్క యాక్సిస్ ఏదండి? కేసీఆర్ సార్ని కలవడానికి యాక్సిస్ ఈరోజు పేర్లు మెన్షన్ చేసిండ్రు. సంతోష్ రావు గారిని ఆయన పర్మిషన్ లేనిది కేసీఆర్ గారితో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అది ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా, ప్రతి ఒక్క కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త ఆయన గుండెల మీద చేసుకొని ఆలోచిస్తే కవితక్క గారు లెటర్లో రాసిన విషయాలు నిజాలు కాదా? కవితక్క గారు ప్రెస్ ముందు మాట్లాడిన విషయాలు నిజాలు కాదా? అవన్నీ నిజాలే కదా. పార్టీలో ఉన్న తప్పు ఒప్పులని ఇలాంటి కార్యకర్తలు, మాలాంటి మీడియా వాళ్ళు ఇంకోళ్ళు కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఆయనతో మాట్లాడలేకపోతున్నారు అంటే వేరు. కానీ కవిత గారి విషయం అలా కాదు కదా, సాక్షాత్తు కూతురు. ఒకనొక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు, నాకు కొడుకు కంటే కూతురే ఎక్కువ, కూతురు అంటేనే ఇష్టం అని. అలాంటి కూతురుకు కూడా ఆయన కలిసే పరిస్థితులు లేవా? ఇప్పుడు కేసీఆర్ గారి చుట్టూ ఒక పద్మ వ్యూహం లాగా వీళ్ళంతా చుట్టూ ఉన్నారు. అందుకే అక్కగారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు దేవుడు, మా అందరికీ కేసీఆర్ గారు దేవుడే, మేము కేసీఆర్ గారి కోసమే పనిచేస్తాం ఎప్పుడైనా. కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అసలు ఏ విషయాన్ని కూడా సార్ వరకు వెళ్ళనివ్వరు, కూర్చొని మాట్లాడే పరిస్థితి అనేది ఉండదు. ఆ పరిస్థితి క్రియేట్ చేసింది కాబట్టి ఆయన లెటర్ రాయడం అనేది ఇప్పుడు కాదు, కవితకు ఉద్యమం ముందు నుండి కూడా అలవాటు. ఏదైనా కూడా ఒక లెటర్లో రాసి తన భావాలను ఎక్స్ప్రెస్ చేయడం. అదే విధంగా రాసిండ్రు. ఆమె యుఎస్ వెళ్లే ముందు కూడా బీఆర్ఎస్ భవన్ లోనే ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్రలు జరుగుతున్నాయి, పార్టీ స్పందించాలి అన్నారు. మరి పార్టీ ఎందుకు స్పందించలేదు? మిగతా నాయకుల మీద జరిగినప్పుడు ఉన్న స్పందన
ఈ రోజు కవితక్క గారి మీద ఎందుకు అంత స్పందన లేదు? ఈ రోజు బీఆర్ఎస్ మన మహిళా లీడర్లు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. నేను అంటున్నా, ఆ రోజు కవితక్క గారు 2014లో క్యాబినెట్ లో మహిళా మినిస్టర్ లేకపోవడం బాధాకరం అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కవితక్క గారు కదా. ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారికి మినిస్టర్ పదవి వచ్చిందంట, సత్యవతి రాథోడ్ గారికి మినిస్టర్ పదవి వచ్చిందంట, అక్క గొంతు కదా మాట్లాడిండ్రు కదా. మరి ఆ రోజు మీరు ఉద్యమంలో లేరు, ఉద్యమంలో లేని వాళ్ళకి మీరు ఇచ్చిండ్రు. మేము ఆ రోజు అడిగిన అక్క ఉద్యమంలో లేని వాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు పసిబిడ్డని 3 సంవత్సరాల బాబుని వేసుకొని ఒక ప్రెగ్నెంట్ తో ఉండి మీరు ఊరూరు తిరిగి కష్టపడ్డ వ్యక్తి మీకు కనీసం మినిస్టర్ ఇవ్వలేదు అని అంటే, ఆ రోజు అక్క కేసీఆర్ గారి కోసం మనం అన్ని మౌనంగా భరించాలి అన్నారు. ఈ రోజు కేసీఆర్ గారి విషయానికి వచ్చినప్పుడు మౌనంగా భరించే ఓపిక అక్కకు లేదు, మాకు లేదు. ఎందుకంటే ఈ రోజు సార్ మీ పార్టీ నుండి సస్పెండ్ చేయొచ్చు, కానీ ఇప్పటికి కూడా మేము కేసీఆర్ సార్కి కట్టుబడే ఉంటాం. ఆయనే మా ఆదర్శం, ఆయనను ముందు పెట్టుకునే మేము నడుస్తాం. ఈ రోజు మమ్మల్ని సస్పెండ్ చేయడానికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనకి తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేసే పరిస్థితులను క్రియేట్ చేయొచ్చు. కానీ కేసీఆర్ సార్కి తెలుసు, కవితక్క గారు తెలుసు, ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ సార్ మీద ఈగ వాలినా కూడా ముందుండే వ్యక్తి కవితక్క గారు. కవితక్క గారితో పాటు తెలంగాణ జాగృతి ఉంటుంది. రైట్. సో సతీష్ గారు, బీఆర్ఎస్ పార్టీలో కొన్ని రోజులుగా కవిత గారు ఏవైతే మాట్లాడుతున్నారో సొంత పార్టీ నాయకుల గురించి, సొంత పార్టీ గురించి చేస్తున్న విమర్శలు, ఇవన్నీ కూడా ఇందాక నేను అన్నట్టు రకరకాలుగా చర్చించుకున్నాం. అప్పుడు పార్టీ సైలెంట్గా ఉండటంతో అన్ని పార్టీలు కూడా ఏమన్నారు, తండ్రి కూతుళ్ళు కలిసి నాటకం ఆడుతున్నారు, లేకపోతే ఇదంతా ఇంకోటేదో కొత్త నాటకానికి తెరదీశారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఇవాళ ఎట్టకేలకు వాళ్ళు స్పందించి సస్పెండ్ చేశారు. అయినా కూడా మళ్ళీ దీనికి ఇంకో కొత్త నాటకము అని అంటున్నారు. కాబట్టి అసలు ఏం జరుగుతుంది? ఆవిడేమో రేవంత్ రెడ్డి అసలు కేసీఆర్ గారి కాలి గోటికి కూడా సరిపోరు అని మాట్లాడారు. ఇక్కడ ఇంకో మిగిలిన నాయకులేమో దీని వెనక అసలు కవిత గారి వెనక